గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో చాలా మంది సిపి గేట్ కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆగస్ట్ 2 ఈ రోజు సండే. సో సండే రోజు క్యాంపస్ క్లోజ్ ఉంటుంది. రేపు మండే ఆగస్ట్ 3. రేపు ఒకసారి నేను మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కాకతీయ యూనివర్సిటీ చదువుకుంటున్నారు, ప్రజెంట్ పీజీ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పి పెట్టిన, రేపు ఒకసారి కాకతీయ యూనివర్సిటీ కన్వీనర్ కి అడిగి ఏం రిప్లై ఇస్తారు, ఎప్పుడు రిజల్ట్ రిలీజ్ చేస్తారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి కనుక్కోమంట. మొన్ననే ఒక 5 days బ్యాక్ ఏమో అడిగిన. అప్పుడు ఏం చెప్పారంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో రిలీజ్ అయితే ఆగస్టు ఫస్ట్ తర్వాత రిలీజ్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఏవైతే మీరు అబ్జెక్షన్స్ పెట్టిరో అవన్నీ చెక్ చేస్తున్నాము, కరెక్ట్ వెరిఫై చేస్తున్నాము, ఎన్ని తప్పులు ఉన్నాయి, మార్క్స్ దేనికి యాడ్ చేయాలి, అది ఇది అని చెప్పేసి ప్రజెంట్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇదంతా అయిపోయేసరికి ఆగస్ట్ వస్తుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్పారంట. సో ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆల్రెడీ వచ్చింది. ఈ రోజు ఆగస్ట్ 2, రేపు ఆగస్ట్ 3. రేపు ఒకసారి మళ్ళీ అడుగుమంట. ఓకేనా, మనం ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు, చేసినా కూడా వాళ్ళు వెయిట్ చేయమంటారు. ఒకసారి డైరెక్ట్ కన్వీనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడిగితే మనం క్లారిటీ వస్తుందని చెప్పేసి అది మెయిన్ గా. ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఈ ఇయర్ సిపి గేట్ కండక్ట్ చేస్తుంది. సో కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళే మొత్తం చూసుకుంటారు. అక్కడనే ఆఫీస్ ఉంటుంది. మీకు కూడా ఎవరైనా కాకతీయ యూనివర్సిటీలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే, మీ సీనియర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అన్నలు కానీ ఎవరైనా ఉంటే, సిస్టర్స్ ఎవరైనా ఉంటే అడగండి. సో కాకతీయ యూనివర్సిటీలోనే ఆఫీస్ ఉంటుంది, సిపి గేట్ ఆఫీసు. అక్కడే వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు, మొత్తం రిజల్ట్ ఇచ్చేది కూడా వాళ్ళే, అన్ని చూసుకునేది వాళ్ళే. ఓకే. సో రిజల్ట్స్ గురించి పక్కన పెట్టుర్రి, నేను అప్డేట్ ఇస్తా కంపల్సరీ. రిజల్ట్స్ రిలీజ్ అవ్వగానే తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. నేను వీడియోస్ చేస్తాను, నాతో పాటు యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ చేస్తారు. అండ్ మీరైతే ఆ అప్డేట్, నా అప్డేట్స్ పర్టికులర్ రిగార్డింగ్ సిపి గేట్ మీకు ఆన్ ద స్పాట్ లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోరి, నోటిఫికేషన్ వస్తుంది. టైటిల్ చూడరి, వీడియో ఏం పెట్టినా అని చెప్పేసి, మీకు యూస్ఫుల్ అయితే చూడరి, లేదంటే లైట్ తీసుకోరి. ఓకేనా, కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోరి. అండ్ వీడియోని లైక్ చేసి హైప్ చేయరి. ఎందుకంటే సిపి గేట్ ఎవరైతే మీలాగా చూస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇది మెయిన్ థింగ్. ఓకే. సో ఇప్పుడు ఈ వీక్ అయితే పక్కా రిలీజ్ చేస్తారు. ఈరోజు సండే కదా, ఈ వీక్ లోనే రిలీజ్ అయితే ఏ డేట్ ఎగ్జాక్ట్ రిలీజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ తెలియదు. అండ్ వెబ్సైట్ కూడా చెక్ చేస్తున్నా, ఏమన్నా వెబ్సైట్ లో అప్డేట్ ఇస్తారని చెప్పేసి, అది కూడా లేదు. పక్కా నాకు తెలిసి చెప్తారు, ఒక 2 days ముందో 3 days ముందో మనకి ఆ డేట్ మెన్షన్ చేసి చెప్తారు. న్యూస్ పేపర్ లో కూడా వస్తే రావచ్చు, మనకు దానికి సంబంధించింది ఈ డేట్ ఈ టైంకి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారట అని చెప్పేసి. సో ఆ రోజు ఆ టైంకి కాకపోయినా కొంచెం లేట్ అయినా రిలీజ్ చేస్తారు. ఓకేనా, సో దానికి సంబంధించిన న్యూస్ పేపర్ లో కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏం అప్డేట్ రాలేదు, వెబ్సైట్ లో కూడా ఏం లేదు యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి. సో ఏమన్నా తెలిస్తే డెఫినెట్లీ నేను ఆన్ ద స్పాట్ లో మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ మనకి ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది, ఇన్స్టా పేజ్ లో కూడా ఫాలో అవ్వండి. ఓకే. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంది, చాలా మంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కాలేజెస్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, కౌన్సిలింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ థింగ్, ప్రతి కోర్సుకి సంబంధించిన అన్ని యూనివర్సిటీస్, మీ కోర్సు ఏ యూనివర్సిటీలో ఉంది, ఆ యూనివర్సిటీలో ఎన్ని కాలేజెస్లలో ఉంది, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్లలో ఉంది, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్లో ఉంది, ఎన్ని యూనివర్సిటీస్లో ఉంది, తెలంగాణ మొత్తం చూసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోరు. ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, క్యాంపస్ స్టూడెంట్ అని చెప్పేసి ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే యూజ్ అనదర్ మెథడ్ అని కింద వస్తుంది. యూజ్ అనదర్ మెథడ్ అది క్లిక్ చేస్తే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. అక్కడ సిపిగేట్ గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది. సిపిగేట్ గైడెన్స్ కోర్స్ మీరు ఎన్ని కామెంట్స్ పెట్టినా కూడా 100 కామెంట్స్ కి రిప్లై చేయడానికి టైం ఉండదు. ఓకే. సో యాప్ లో ఎవరైతే సిపిగేట్ కోర్స్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి మెసేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది యాప్ లో నాకు. సో నేను 24 hours యాప్ లోనే ఉంటా. ఎవరు ఎప్పుడు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తున్నా అక్కడ. సో మీరు ఏమైనా అడగాలనుకుంటే పర్సనల్ గా డౌట్ ఈ రిగార్డింగ్ సిపిగేట్ ఈ అడ్మిషన్స్ అంతా అయిపోయిన వరకు అక్కడ అడగొచ్చు. ఓకే. సో రిప్లై ఇస్తాం ఆబ్వియస్లీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే పర్సనల్ చార్జ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అక్కడ, నాతోటి చేయొచ్చు. అండ్ మీరు గ్రూప్ లో యాడ్ అవుతారు. మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియో చేయడానికంటే ముందు గ్రూప్ లో మెసేజ్ పెడతా. ఎందుకంటే ఎవరైతే గైడెన్స్ కోర్స్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నట్టు. అండ్ అది గ్రూప్ కూడా ఉంటుంది, మీరు నాతో పర్సనల్ చాట్ కూడా చేయొచ్చు. కాలేజెస్ లిస్ట్, అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించిన అన్ని కోర్సెస్ కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. ఏ యూనివర్సిటీలో ఉంది, లేదంటే ఏ ప్రైవేట్ కాలేజ్లో ఉంది, ఏ గవర్నమెంట్ కాలేజ్లో ఉంది, తెలంగాణ మొత్తం మీ కోర్స్ అనేది చూసుకోవచ్చు. ఓకేనా, అక్కడ చూసుకోవచ్చు. ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ ఇప్పుడు చేంజ్ అయిన పేరు, వీరనరి చాకలెల్లమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ, అండ్ జేఎన్టీహెచ్ కానీ అన్ని యూనివర్సిటీకి సంబంధించిన అన్ని కోర్సెస్ అన్ని కాలేజెస్ లిస్టులు ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ లోనే మనం సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఆన్లైన్ లోనే సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫోన్ లోనే ఆ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి కూడా అక్కడ వీడియో ఉంటుంది. అండ్ ఆన్లైన్ లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఆన్లైన్ లో పెడతాం. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ డేట్ ఇచ్చినప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడతాం లాగిన్ అయ్యి. అది కూడా ఫోన్ లోనే ఎట్లా పెట్టాలి అని చెప్పేసి ఆ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఈ త్రూ అవుట్ కౌన్సిలింగ్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ కానీ, సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ కానీ, కాలేజెస్ లిస్ట్ కానీ అన్ని చూసుకోవచ్చు. అండ్ ఏదైనా డౌట్ వస్తే యూ కెన్ ఆస్క్ మీ డైరెక్ట్లీ యాప్ లో. సో అందుకే పర్సనల్ సిపిగేట్ పర్సనల్ గైడెన్స్ కోర్స్ అని చెప్పిన. ఈ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి. మనకున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి అన్నిటికీ రిప్లై అయ్యడానికి లేదు. ఎందుకంటే
ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, సింగిల్ పర్సన్ కాబట్టి అందరికీ రిప్లై ఇవ్వలేను. అందుకే ఈ యాప్ పెట్టిన సెపరేట్ ఓన్లీ ఫర్ సిపి గేట్. యాప్‌లో ఏముండదు. ఓన్లీ సిపి గేట్ గైడెన్స్ కోర్స్ ఒకటే ఉంటది. జస్ట్ ఫర్ సిపి గేట్ స్టూడెంట్స్ అది పెట్టిన. ఎందుకంటే అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతే మీకొచ్చిన ర్యాంక్‌కి మంచి యూనివర్సిటీలో సీట్ వస్తే ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ. ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. అది మెయిన్ థింగ్ అన్నట్టు. సో సర్టిఫికేట్స్ రెడీ పెట్టుకోర్రి. ఓకేనా? సెమిస్టర్ వైస్ మెమోస్ ఉండాలి. ఒకవేళ 6థ్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినాయి, మెమో లేదు అనుకుంటే ఆన్‌లైన్‌లో వచ్చిన రిజల్ట్స్ ప్రింట్‌ఔట్ తీసి దాన్ని అప్‌లోడ్ చేయొచ్చు. దాని మీద మీ ప్రిన్సిపల్ సార్ సైన్, స్టాంప్ వేస్తే కొంచెం మంచిగా పనిచేస్తది. అప్రూవ్ చేస్తారు. దాన్నే మెమోలాగా. ఓకేనా? సెమిస్టర్ వైస్ మెమోస్ ఉంటే సరిపోతది. నాది ఆల్రెడీ డిగ్రీ ఎప్పుడో అయిపోయింది. నా దగ్గర లాంగ్ మెమోస్ ఉన్నాయంటే సెమిస్టర్ వైస్ మెమోస్ లేకున్నా ఏం కాదు. లాంగ్ మెమోస్ ఉంటాయి. కన్సాలిడేటెడ్ మెమో, ప్రొవిజనల్ మెమో 2 లాంగ్ మెమోస్ ఉంటాయి. అవి ఉంటే సరిపోతది. ఈ నార్మల్‌గా సెమిస్టర్ వైస్ మెమోస్ అవసరం లేదు. లేదు లాంగ్ మెమోస్ లేదు అంటే సెమిస్టర్ వైస్ మెమోస్. ఫస్ట్ సెమ్ మెమో, సెకండ్ సెమ్ మెమో, థర్డ్ సెమ్ మెమో, ఫోర్త్ సెమ్ మెమో, ఫిఫ్త్ సెమ్ మెమో, సిక్స్త్ సెమ్ మెమో. సిక్స్త్ సెమిస్టర్ మెమో లేదన్నా మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయంటే ఆన్‌లైన్‌లో వచ్చిన రిజల్ట్స్ ప్రింట్‌ఔట్ పెడితే సరిపోతది. దాని మీద ఆ జిరాక్స్ మీద మీ ప్రిన్సిపల్ సార్ సైన్, స్టాంప్ ఉంటే సరిపోతది. ఓకేనా? సో అట్లా పెట్టి సెమిస్టర్ వైస్ మెమోస్ అప్‌లోడ్ చేయొచ్చు. 10థ్ మెమో, ఇంటర్ మెమో ఒరిజినల్ అప్‌లోడ్ చేయాలి. ఈ డిగ్రీ సెమిస్టర్ వైస్ మెమోస్ ఆర్ లాంగ్ మెమోస్ ఉంటే లాంగ్ మెమోస్ ఇవి కూడా అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయాలి. 9th టు డిగ్రీ స్టడీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. టీసీ మోస్ట్ ఇంపార్టెంట్. టీసీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో ఇది మెయిన్‌గా. అండ్ క్యాస్ట్ ఇన్‌కమ్. క్యాస్ట్ ఇన్‌కమ్ అప్‌లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కూడా చూసుకోవాలి. వాళ్ళు కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. నార్మల్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎస్సీ వాళ్ళకి రీసెంట్‌గా కేటగరైజేషన్ జరిగింది. ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి. సో కేటగరైజేషన్ జరిగింది కాబట్టి మీరు కొత్త క్యాస్ట్ తీసుకోర్రి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో ఎస్సీ అని కాకుండా ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అని ఉండాలి. అట్లుంటే నో ప్రాబ్లమ్. అట్లా లేకపోతే పాత క్యాస్ట్ ఉంది అంటే కొత్త క్యాస్ట్ తీసుకోర్రి. మళ్ళీ మీకే ప్రాబ్లమ్ అవుతది కాబట్టి. ఓకేనా? సో ఇవి మెయిన్‌గా ఇప్పటివరకు చెప్పిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోర్రి. ఇవన్నీ ఉంటేనే అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తాం. అండ్ మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ అవుతది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదే పని ఉంటది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్. అందులో సర్టిఫికేట్స్ అన్ని అప్‌లోడ్ చేస్తాం. వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అక్కడ పెండింగ్ అని పడతది. మనం అప్‌లోడ్ చేసిన తర్వాత 5 డేస్‌కో, 6 డేస్‌కో, 1 వీక్‌కో వాళ్ళు అన్ని చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. తర్వాత అప్రూవ్డ్ అని పడతది. అప్రూవ్డ్ అని పడ్డ తర్వాతనే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ డేట్స్‌లో మనం లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఉంటది. ఏదన్నా డాక్యుమెంట్ చక్కగా లేకపోతే రిజెక్ట్ అయిపోతది. రిజెక్ట్ అయిపోతది. మళ్ళీ ఇష్యూ వస్తది. రిజెక్ట్ అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రిజెక్ట్ అయితే ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ ఏదైతే రిజెక్ట్ అయిందో దాన్ని మళ్ళీ అప్‌లోడ్ చేయమంటది. అప్‌లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే అప్పుడు మళ్ళీ అప్రూవ్ చేస్తారు. సో అంది. ఏం ప్రాబ్లమ్ లేవద్దు అంటే అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని మనం పెట్టుకోవాలి. ఓకేనా? సో దీని గురించి ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు యాప్‌లో అడగొచ్చు. సో కంపల్సరీ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసి గైడెన్స్ కోర్స్‌లో జాయిన్ అవ్వండి. ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. రిప్లై ఇస్తా. ఉంటా మరి. బై సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఎవరైనా సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఉంటే రిజల్ట్స్ ఇంకా రాలేదు అంటే పోతది. ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతది మీకు. ఫస్ట్ పేజ్ వచ్చే టైం వరకి ఫస్ట్ పేజ్ స్టార్ట్ అయితది. ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయితది. ఆ డేట్ అయిపోయే లోపు మీకు ఒకవేళ 6థ్ సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చి మీ సప్లీలు పాస్ అయితేనే ఫస్ట్ పేజ్ పార్టిసిపేషన్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ పేజ్ డేట్ అయిపోయేసరికి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్ అయిపోయింది. మీ రిజల్ట్స్ ఇంకా రాలే. సప్లిమెంటరీ రిజల్ట్స్ అంతే. ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతది. మళ్ళీ సెకండ్ పేజ్ స్టార్ట్ అయినప్పుడు సెకండ్ పేజ్‌లో కూడా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటది. అప్పటి వరకు మీ రిజల్ట్స్ వస్తే అప్పుడు మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు. అప్పుడు కూడా రాలేదంటే థర్డ్ పేజ్ ఉంటది. థర్డ్ పేజ్‌లో కూడా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటది. అప్పటి వరకు మీ రిజల్ట్స్ వస్తే అప్పుడు మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు. డిగ్రీ పాస్ అయితేనే ఫస్ట్ పేజ్‌లో గాని, సెకండ్ పేజ్‌లో గాని, థర్డ్ పేజ్‌లో గాని ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పార్టిసిపేషన్ చేయొచ్చు. చేస్తే ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మీ సర్టిఫికేట్స్ అన్ని అప్రూవ్ అయిపోతే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. డిగ్రీ పాస్ కాకుండా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోరాదు. ఒకవేళ చేసుకున్నా రిజెక్ట్ అయిపోతది. నువ్వు డిగ్రీనే పాస్ కాలే. నీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎట్లా అప్రూవ్ అయితది? కాదు. సో పెద్ద ఇష్యూ అయితది. అందుకే ఫస్ట్ పేజ్ మిస్ అయిపోతది సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకపోతే. ఇంకా సిపి గేట్ రిజల్ట్సే రాలే. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డేట్స్ ఫస్ట్ పేజ్ ఇంకా రాలే. రిజల్ట్స్ వచ్చినంక సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయితది. ఫస్ట్ పేజ్‌లో దానికి సంబంధించిన డేట్స్ వస్తాయి. అప్పటి వరకు మీ రిజల్ట్స్ రాకపోతే మీరు ఫస్ట్ పేజ్ మిస్ అయితారు. సో వెయిట్ చేయుర్రి దానికి సంబంధించింది. ఓకేనా? డన్. ఉంటా మరి. బాయ్. ఆల్ ది బెస్ట్ అందరికి.